బయట అండ్ ఐ మీన్ యూటిరస్ అవుట్ సైడ్ కూడా తనకి ప్రెగ్నెన్సీ ఉంది. సో ఎట్ ద సేమ్ టైం తనకి 2 ప్రెగ్నెన్సీస్ ఒకేసారి ఉన్నాయనుకోండి. సో అప్పుడు మనము 0.01 కోడ్ ఇస్తాం. ఓకేనా? ఒకవేళ లేదు జస్ట్ అబ్డామినల్ అంటే ఔట్ సైడ్ ప్రెగ్నెన్సీ మాత్రమే ఉంది. అప్పుడు మనకు 0.00 కోడ్ ఇస్తారు. సో ప్రెగ్నెన్సీ అనేది తనకి బాబు పుట్టే ఛాన్స్ తనకి కడుపులో ఫర్టిలైజేషన్ ఐ మీన్ షీ గాట్ ఫర్టిలైజేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత జైగోట్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇన్ ఆ జైగోట్ ఇంట్రాయుటేరియన్ అయింది అనుకోండి, అది నార్మల్ ప్రెగ్నెన్సీ. అదే కాస్త ఇంట్రాయుటేరియన్తో పాటు ఆ జైగోట్ అవుట్ సైడ్ ఆఫ్ ది యూటిరస్ లో కూడా పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు అబ్డోమినల్ ప్లస్ ఇంట్రాయుటేరియన్ ప్రెగ్నెన్సీ కోడ్ చేయాలంటే కాంబో కోడ్ అప్పుడు 0.001 ఇస్తారు. ఇది నెక్స్ట్. ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్ళీ అదే అబ్డోమినల్ ప్రెగ్నెన్సీ ఉంది, అంటే అవుట్ సైడ్ బాబు పెరుగుతున్నారు, కానీ ఈసారి బాబు వచ్చేసి వయబుల్ గా ఉంది, అంటే వయబుల్ ఫీటస్, అంటే అతనికి ఇష్యూ లేదు, అంటే చూడగలుగుతున్నాం, హీఈస్ నార్మల్ ఇన్ ఫంక్షన్ అని అనుకోండి. సో అప్పుడు మనం ఈ కోడ్ యూజ్ చేస్తాం 0367. సో ఎప్పుడైతే అవుట్ సైడ్ ఆఫ్ ది యూటీరియస్ లో పుట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది యూటీరియస్ లో వాడు పెరుగుతూ ఉంటే, అది కూడా వాడు వయబుల్ గా ఉంటే అప్పుడు ఈ కోడ్ ఇస్తారు. ఎప్పుడైతే వాడు అవుట్ సైడ్ ఆఫ్ ది యూటీరియస్ పెరుగుతూ ఉంది, మళ్ళా ఇంకొక జైగోట్ ఇన్సైడ్ లో ఇంకొకటి నార్మల్ ప్రెగ్నెన్సీ లోపల జరుగుతుంది, నార్మల్ ప్రెగ్నెన్సీ జరుగుతూ ఉంటే అప్పుడు ఈ కోడ్ ఇస్తారు. ఐ మీన్ టు సే దట్ అబ్డామినల్ ఎక్టోపిక్ అండ్ ఇంట్రాయుటేరియన్ ప్రెగ్నెన్సీని రెండు కలిపి కూడా ఒక స్పెషల్ పేరు ఉంటుంది. లైక్ దాన్నే మనము హెటిరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఎక్టోపిక్ అండ్ ఇంట్రాయుటేరియన్ ప్రెగ్నెన్సీని రెండు ఒకే దగ్గర హ్యాపెనింగ్ టుగెదర్ అయితే అప్పుడు మనం హెటిరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. హెటిరో అంటే డిఫరెంట్, టూ, హెటిరో అంటే టూ డిఫరెంట్ అలా తీసుకోవచ్చు. సో ఇదొక కాంప్లెక్స్ అండ్ హై రిస్క్, ఐ మీన్ ఇదొక మెటర్నల్ కాంప్లికేషన్ కిందికి తీసుకుంటారు. ఐ మీన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు 0 0 ఉంది, ఇక్కడ 0 0 ఉంది, ఈ రెండింటిని మనం మెటర్నల్ కాంప్లికేషన్స్ అంటారు. అంటే ఆ ఎవరైతే ఆ ఉమెన్ మదర్, తన లోపల ఇప్పుడు ఇలాంటి ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల అది ప్రెగ్నెన్సీకి కాంప్లికేట్ అవుతుంది. సో తన వల్ల తన పిల్లోనికి తన పుట్టించే బాబుకి కాంప్లికేషన్ రావడం తన వల్ల అయ్యింది కాబట్టి తనని మెటర్నల్ కాంప్లికేషన్ అంటారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి 0.36 అంటారు. ఒకసారి ఈ కోడ్ నేను ఓపెన్ చేస్తా, ఇది చూడండి. ఈ 36 కోడ్, ఓకే, ఇది మెటర్నల్ కేర్ కిందకి వస్తుంది. మెటర్నల్ కేర్ ఫర్ వయబుల్ ఫీటస్ అని ఇచ్చారు, ఇక్కడ కేర్ ఇచ్చారు. అదే మనం ఇక్కడ ఓపెన్ చేస్తే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అబ్డోమినల్ ప్రెగ్నెన్సీ